ఈరోజు మనము సమాసము అందులో బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటాం. సమాసము సమాసాలు చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మనం ఈరోజు మన తరగతిలో బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుందామా? ఏం సమాసము? బహువ్రీహి సమాసం. ఎప్పుడైనా విన్నారా బహువ్రీహి సమాసము? 8th లో ఉంది, 9th లో ఉంది. ఇప్పుడు మీకు 10th లో కూడా బహువ్రీహి సమాసము చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. కాబట్టి వినండి, బహువ్రీహి సమాసము. బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసాన్ని మనము తొందరగా గుర్తుపట్టవచ్చు. సరే, బహువ్రీహి సమాసానికి సూత్రం చెప్తున్నామా? బహువ్రీహి సమాసానికి సూత్రము అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసము. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిన దాన్ని బహువ్రీహి సమాసము అంటారు. దీనికి సూత్రం రాస్తాను. సూత్రం అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి. బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది బహువ్రీహి సమాసము. సరే, ఇంకా ఇందులో రెండు పదాల అర్థాలు కాక వేరొక కొత్త పదం అర్థం ఇచ్చుట. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాస పదానికి సమాస పదంలో రెండు పదాలు ఉంటాయి. ఆ రెండు పదాల యొక్క అర్థం కాక వేరొక కొత్త అర్థం వస్తే దాన్ని బహువ్రీహి సమాసము అంటారు. అది కూడా ఇదేమో సూత్రం అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసము. ఇంకొకటి దీంట్లో ఇంకొకటి ఏంటంటే రెండు పదాల అర్థాలు కాక రెండు పదాల అర్థాలు కాక వేరొక పదం యొక్క అర్థం ఇచ్చుట. వేరొక పదం యొక్క అర్థం ఇచ్చేది బహువ్రీహి సమాసము. లేదా ఇచ్చే సమాసం, ఇచ్చు సమాసం ఏదైనా కావచ్చు. నేను పూర్తి చేసి రాదు. రెండు పదాల అర్థాలు కాక వేరొక పదం యొక్క అర్థం ఇచ్చు సమాసం అని రాద్దాం. వేరే యొక్క అర్థం ఇచ్చు సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది ఇది కూడా చెప్పొచ్చు. అలానే రెండు పదాల అర్థాలు కాక వేరొక పదం యొక్క అర్థం ఇచ్చేది బహువ్రీహి సమాసమే. ఇందులో కలది, కలవాడు, కలది, కలవాడు అనే పదాలు వస్తాయి. ఇందులో కలది, కలవాడు అనే పదాలు వస్తాయి. వినండి పిల్లలు, ఇక్కడ మనకి ఇంత బహువ్రీహి సమాసానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, अन्य पदार्थ प्राधान्यम కలిగిన దాన్ని బహువ్రీహి సమాసం అన్నారు. సమాస పదంలో రెండు పదాలు కాకుండా
ఆ పదాల అర్థాలు కాకుండా వేరొక పదం యొక్క అర్థం ఇచ్చేది కూడా బహువ్రీహి సమాసమే. ఇంకా ఇందులో మనము ఏమని రాస్తామంటే ఇందులో కలది కలవాడు అనే పదాలు కూడా రాస్తాము విగ్రహ వాక్యంలో. సరే, ఇక్కడ మనకు ఉదాహరణకు చెప్పుకుందాము. ఉదాహరణకు ముక్కంటి అనేది సమాస పదం. ముక్కంటి, ముక్కంటి అనేది ఏంటి? సమాస పదం. ముక్కంటి అంటే ముక్కంటి ఏమైనా అర్థమవుతుందా పదానికి? 3 కన్నులు కలిగి ఉండటం ముక్కంటి అంటారు. 3 కన్నులు కలిగి ఉంటే ముక్కంటి అంటారు. సరే, దీనికి విగ్రహవాక్యం ఏంటి? ఈ సమాస పదం యొక్క అర్థ వివరణ, సమాస పదం యొక్క అర్థ వివరణ విగ్రహవాక్యం అర్థం. 3 కన్నులు కలిగినదా కలవాడా? కలవాడు. 3 కన్నులు, 3 కన్నులు కలవాడు. 3 కన్నులు కలవాడు. ఇక్కడ కలవాడు మనకు విగ్రహవాక్యంలో కలది కలవాడు అనే పదాలు వస్తాయి అని రాశారు. విగ్రహవాక్యంలో 3 కన్నులు కలవాడు అంటే ఇక్కడ పురుషవాచకాన్ని రాశాను. 3 కన్నులు కలవాడు. ఎవరు 3 కన్నులు కలవాడు? ఎవరైనా ఉన్నారా 3 కన్నులు కలవాడు? 3 కన్నులు కలవాడు శివుడు కదా. శివుడు బ్రాకెట్లో రాద్దాం. చూడండి, మనకు సూత్రం ప్రకారంగా అన్య పదార్థ ప్రాధాన్యం కలిసి బహువ్రీహి సమాసం. ముక్కంటి అనే సమాస పదం ఉంది. ఈ ముక్కంటి అనే సమాస పదాన్ని మనము ఏ విధంగా రాసాము? అర్థ వివరణ ఇస్తూ 3 కన్నులు కలవాడు అని రాసాము. అంటే అన్య ఇక్కడ ఉన్నటువంటి పదాలు 3 ఉన్నాయి, కన్నులు ఉన్నాయి. ముక్కంటి అంటే 3 కన్నులు. పూర్వపదం 3, ఉత్తర పదము కన్నులు. ఇక్కడ 3 కన్నులు. ఆ 2 పదాలకి అన్య పదార్థ ప్రాధాన్యం ఇవ్వబడింది. ఆ 2 పదాలకి 3 కన్నులు, 3 యొక్క కన్నులో 3 కొరకు కన్నులు అని చెప్పకుండా ఏమని చెప్పింది? ఇక్కడ 3 కన్నులు కలవాడు. వేరే యొక్క అర్థం వచ్చింది. అసలు ఈ పదానికి వేరే అర్థం వచ్చేసింది. యాక్చువల్గా రాజు ప్లస్ ఆజ్ఞ 2 కలిపి రాజు ఆజ్ఞ అంటాం. దానికి విగ్రహవాక్యము రాజు యొక్క ఆజ్ఞ అంటాం. అది ఎవరి ఆజ్ఞను మనం చెప్తాం. కానీ ఇక్కడ 3 వలన కన్నుల 3 యొక్క కన్నులు అని చెప్తున్నారా? చెప్పట్లే. ముక్కంటి 3 ఉన్నాయి, కంటి అంటే కన్నులు ఉన్నాయి. మరి దానికి అర్థ వివరణ ఇవ్వాలి. కానీ ఆ 2 పదాల యొక్క అర్థ వివరణ ఏ విధంగా ఇవ్వబడింది? అన్య పదార్థ ప్రాధాన్యం చెప్తూ చెప్పబడింది. 3 కన్నులు ఇంతవరకు ఒకటే, కానీ కలవాడని చెప్పింది విగ్రహవాక్యం. 3 కన్నులు ఇంతవరకు ముక్కంటి 3 కన్నులు ఓకే. కానీ విగ్రహవాక్యంలో ఏం చేర్చినాము? కలవాడు అని చేర్చినాం. కలవాడు, కలది కలవాడు అని చేర్చి రాస్తే దానికి ఇక్కడ మనం చెప్పు 2 పదాల అర్థాలు కాక వేరొక పదం యొక్క అర్థం ఇచ్చు సమాసం కదా. 2 పదాల యొక్క అర్థాలు కాకుండా ఇక్కడ వేరొక పదం యొక్క అర్థం వచ్చింది. వేరొక పదం అంటే శివుడు అనే పదానికి అర్థం ఇస్తూ రాయబడినటువంటిది. ముక్కంటి అనే పదం సమాస పదము. 2 పదాలకి మనము అర్థం రాయాలి విగ్రహవాక్యంలో. కానీ వేరొక పదానికి అర్థం ఇస్తూ ఇక్కడ విగ్రహవాక్యం రాయబడింది. కాబట్టి ఇది ఇప్పుడు చెప్పండి, శివుడు అనేది వేరొక అర్థం. ఈ శివుడు అనే పదానికి ఇక్కడ విగ్రహవాక్యం రాయబడింది. మనం రాసినట్టుగానే మనకి పదము ఏర్పడింది. 3 కన్నులు కలవాడు ఎవడు? శివుడు. 3 కన్నులు కలవాడు శివుడు. ఓకేనా? ఇంకా చక్రపాణి. చక్రపాణి చక్రపాణి ఇదేంటి? చక్రపాణి తెలుసా? చక్రపాణి చక్రము పాణి కదా. చక్రము పాణి. చక్రం అంటే చక్రం, పాణి అంటే చెయ్యి. ఎట్లా పెట్టుకున్నా ఇది? చాక్ పీస్ కదా. చక్రము పాణి. మరి ఏం రాయాలి? చక్రం యొక్క పాణినా
చక్రము నందలి పానిన ఏమని రాయాలి? చక్రపాణి అనే పదం ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను చాక్ పీస్ పట్టుకున్నా, నా చేతిలో ఏముంది? చాక్ పీస్ ఉంది కదా, చేతిలో చాక్ పీస్ ఉంది. అది కాకుండా నా చేతిలో చక్రం ఉంది, చక్రపాణి అనే పదం. అంటే చక్రమందు పానిన, పాని యందు చక్రమా, పాని యొక్క చక్రమా ఎలా రాస్తాము? విగ్రహవాక్యం అలా రాయడానికి కుదరదు. ఇక్కడే మనకు అర్థమవుతుంది. చక్రపాణి అంటే అది పురుషవాచకానికి సంబంధించినటువంటి పదం అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి చక్రపాణి అంటే చక్రమును పానియందు కలవాడు, లేదా చక్రము పానియందు కలవాడు అని రాయవచ్చు. చక్రము పానియందు, ఇక్కడ వరకు ఓకే, బాణి రాసినాం. చక్రపాణి, చెయ్యి ఉంది, చక్రం ఉంది, చక్రపాణి కదా. చక్రము పానియందు అంటే పానిలో ఉంది, అందులో ఉంది అని చెప్పబడుతుంది. చివరికి వచ్చేసి ఏం రాస్తున్నాము విగ్రహవాక్యానికి? చక్రపాణియందు కలవాడు, కలవాడు అని రాసేస్తున్నాం. చూడండి, మనకు రెండు పదాల అర్థాలు కాక వేరొక పదం యొక్క అర్థం వచ్చింది విగ్రహవాక్యంలో. కలవాడు అని రాసినాం, కలది, కలవాడు అని. ఎవరైనా కలవాడు? విష్ణు కదా. ఎవరు? విష్ణుమూర్తి అంటారు, విష్ణువు. ఓకే పిల్లలు, ముక్కంటి, చక్రపాణి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆ రెండు సమాస పదములు, రెండు పదాలు ఉన్నాయి, రెండు పదాలకు అర్థాన్ని రాయాలి. కానీ మన విగ్రహవాక్యం రాసేసరికి మనకు వేరొక పదం వచ్చి చేరుతుంది, వేరొక పదం యొక్క అర్థం వస్తుంది. కాబట్టి అలా వచ్చేదాన్ని మనం అందుకని అన్య పదార్థ ప్రాధాన్యత, అన్య పదానికి అర్థం ప్రాధాన్యత కలిగినటువంటిదే బహువ్రీహి సమాసం. అన్య పదానికి అర్థం ప్రాధాన్యం ఇచ్చేటటువంటిదే బహువ్రీహి సమాసము. ఓకేనా? ఇంకా ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. పద్మాక్షి, 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 పద్మ ప్లస్ అక్షి, రెండు పదాలు ఉన్నాయి సమాస పదంలో. పద్మాక్షి, పద్మము ఉంది, అక్షి ఉంది. అక్షి అంటే, అక్షి అంటే కన్నులు కదా, పద్మము పువ్వు. పద్మాక్షి ఎవరంటారు? పద్మాక్షి. సరే, ఇక్కడ పద్మం ఉంది, అక్షి ఉంది. పువ్వు యొక్క కన్నుల్లో పువ్వులా ఎలా అని చెప్తాం మనం విగ్రహవాక్యంలో? అట్లా కాదు, కానీ మనం పద్మాక్షి అని ఇక్కడ నామవాచకం మనం సంబోధిస్తూ చెప్తున్నాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి పదానికి విగ్రహవాక్యం ఏమిటి? పద్మాక్షి అంటే పద్మము వంటి కన్నులు కలది, పద్మము వంటి కన్నులు కలది. పద్మము వంటి కన్నులు. ఇక్కడ పద్మాక్షి, పద్మము ఉంది, అక్షి ఉన్నాయి. ఎలాంటి కన్నులు అవి? పద్మం వంటి కన్నులు. అయితే పద్మం వంటి కన్నులు అని రాస్తాం. మరి పద్మం వంటి కన్నులు కలది అని విగ్రహవాక్యం రాసేస్తాం. అంటే ఎవరు? పద్మం వంటి కన్నులు కలది ఎవరు? ఎవరు చెప్పండి, ఎవరు తెలుసా? పద్మం వంటి కన్నులు కలది లక్ష్మీదేవి అంటారు కదా. ఎవరు? లక్ష్మీదేవి. ఈ పదానికి మనము అర్థం రాసేసాం. అందుకనే అన్య పద అర్థం ప్రాధాన్యంగా చెప్పబడిందే బహువ్రీహి సమాసము అని. ఇంకొకటి నీలాంబరి. నీలాంబరి, నీలము, అంబరము. అంబరం అంటే వస్త్రాలు. నీలాంబరి కదా, నీలాకాశము అంటారు. నీలాకాశము. ఇక్కడ నీలాంబరి అంటున్నాడు. నీలాంబరి అంటే నల్లని వస్త్రములు కలది.
నల్లని వస్త్రములు కలది. వస్త్రము అంటారు, నల్లని వస్త్రము కలది. చూడండి, నీలాంబరి అంటే నల్లని వస్త్రము. ఆ నల్లని వస్త్రం కలిగినటువంటిది ఎవరు? కలది, కలవాడు, కలది కదా. నల్లని వస్త్రము కలిగినటువంటిది ఎవరు? తెలుసా ఎవరికైనా? చెప్పండి, ఎవరికైనా తెలుసా? నల్లని వస్త్రములు ధరించినటువంటి దేవత అంటారు కదా. ఎవరు తెలుసా ఎవరికైనా? ఎవరైనా చెప్పండి. నల్లని వస్త్రములు కలిగినటువంటిది మీకు తెలిసింది చెప్పండి. లేదా నల్లని వస్త్రాలు కలిగినటువంటిది ఎవరంటే నల్లని వస్త్రము కలది కాళికా దేవి. ఇప్పుడు గుర్తొచ్చింది, కాళికాదేవి కదా. ఎలా ఉంటుంది కాళికాదేవి? నల్లని వస్త్రం ధరించి శత్రువుని చెండాడేటట్లుగా ఉంటాయి, అవునా? తర్వాత ఇంకొన్ని రాద్దామా? ఇంకొన్ని కమలాక్షి, 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 పద్మాక్షి, కమలాక్షి, కమలాక్షి. ఇది కూడా ఇలాగే రాయొచ్చు, పద్మాక్షి లాగా. కమలాక్షి, కమలము లాంటి కన్నులు కలిగినది. పద్మాక్షి అని ఒకరిని సంబోధించి చెప్పారు, కమలాక్షి అని ఇంకొకరు కూడా చెప్తారు. కమలము లాంటి కన్నులు కలిగినది. కమలము కన్నులు కలిగినది లేదా కలది అన్న ఒకటే. కన్నులు కలిగినది లేదా కలది ఏదైనా ఒకటే. ఎవరు? కమలము. కమలం అంటే లోటస్, తామర పువ్వులు. పద్మం అంటే ఏ పద్మమైనా కావచ్చు, పద్మాలు, పుష్పాలు అంటారు. ఇక్కడ కమలాక్షి, కమలము లాంటి కన్నులు కలది లేదా కలిగినది ఏదైనా రావచ్చు. ఎవరామా? దుర్గాదేవి కదా. కలది, కలిగినది, కలది అని రాద్దాం. అన్ని కలది కలది రాస్తున్నా కదా. కలది ఎవరు? దుర్గాదేవి. దుర్గాదేవి కమలములు వంటి కన్నులు కలిగినటువంటి దేవత దుర్గాదేవి. కమలము లాంటి కన్నులు కలది. ఇంకా మీకు తెలిసిన ఉదాహరణ ఏమని చెప్పండి ఎవరికైనా? చంద్రముఖి. ఓకే, చంద్రముఖి. చంద్రముఖి అనే కానీ భయం వేస్తుంది కాదు. చంద్రముఖి, చంద్రముఖి, చంద్రముఖి. ముఖము చంద్ర, చంద్ర, చంద్రుడున్నాడు, ముఖము. సమాస పదములో రెండు పదాలు, చంద్రుడు, ముఖము. చంద్రుని యొక్క ముఖమా? ముఖం లాంటి చంద్రుడా? ఎలా చెప్తాం మనం? సమాస పదం యొక్క అర్థ వివరణ ఎలా చెప్పవచ్చు? చంద్రుడున్నాడు, చంద్రుని వంటి ముఖము, చంద్రముఖి. చంద్రుని వంటి ముఖము. ఇంతవరకు ఓకే. చంద్రుడి వంటి ముఖము. దీని యొక్క అర్థ వివరణ విగ్రహవాక్యం రాసింది. చంద్రుని వంటి ముఖము. చంద్రుడు అందంగా ఉంటాడు కదా, అందుకని అందమైనటువంటి చంద్రుడితో ఒక స్త్రీని పోల్చాడు, చంద్రముఖి అని. చంద్రుని వంటి ముఖము కలది, కలిగినది. ఎవరు? చంద్రుని వంటి ముఖం కలిగినటువంటి దేవత అంటారు కదా, దేవతల పేరు ఇవన్నీ కూడా. ఎవరు తెలుసా? పార్వతీదేవి. చంద్రుని వంటి ముఖం కలది పార్వతి. పార్వతి. ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకోవచ్చు. శివుడు, మూడు కన్నులు కలవాడు శివుడు. చక్రము పాణియందు కలవాడు విష్ణువు.
పద్మము వంటి కన్నులు కలిగినది లక్ష్మీదేవి, నల్లని వస్త్రము కలిగినది కాళికాదేవి, కమలము లాంటి కన్నులు కలిగినది దుర్గాదేవి, చంద్రుడి వంటి ముఖం కలది పార్వతీదేవి అని ఇట్లా చెప్పుకుంటాం. మనకు విగ్రహ వాక్యంలో ఈ పదాల యొక్క అర్థ వివరణ చెప్పబడింది. అందుకని ఇక్కడ చెప్పే రెండు పదాల అర్థాలు కాక వేరొక పదం యొక్క అర్థం ఇచ్చు సమాసము బహువ్రీహి సమాసం. ఓకే, అర్థమైంది. ఇలాంటి పదాలు మీకు వస్తూ ఉంటాయి. ముక్కంటి, చక్రపాణి, నీలకంఠుడు కదా, నీలకంఠుడు అంటారు. నీల వంటి కంఠము కలిగిన వాడు నీలకంఠుడు. త్రినేత్రుడు, త్రినేత్రుడు, ముక్కంటి, ఇవన్నీ కూడా ఇలాంటి పదాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ముక్కంటి అంటే అవి స్త్రీవాచకం కానీ పురుషవాచకం కానీ తెలుపుతున్నట్టుగానే ఉంటాయి. మనకి ఏదేమైనప్పటికీ రెండు పదాల యొక్క అర్థ వివరణ కాకుండా వేరొక పదం యొక్క అర్థ వివరణ ఇక్కడ మనకు విగ్రహవాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఇలాంటి విగ్రహవాక్యం ఇస్తాడు, బాగా అబ్జర్వ్ చేయండి. 3 కన్నులు కలవాడు, కలది ఇలా ఇచ్చి అది ఏ సమాసము గుర్తించుము అంటాడు. అప్పుడు ఏం గుర్తిస్తారు? ఏ సమాసము? బహువ్రీహి సమాసం. కలది కలవాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమాసం ఇందులో ఈ సమాసంలో కలది కలవాడు అనే పదాలు వస్తాయి. ఓకేనా? కలది కలవాడు అనే పదాలు వస్తే మీరు వెంటనే అది బహువ్రీహి సమాసం గుర్తించండి. మీకు సమాస పదం ఇస్తాడు, విగ్రహవాక్యం రాయమంటాడు, లేదా విగ్రహవాక్యం ఇచ్చి సమాసపదంగా రాయమంటాడు. ఈ రెండు ఏదైనా ఒకటి ఇచ్చి సమాసనామం రాయమంటాడు. సమాసనామం ఏది? బహువ్రీహి సమాసం. ఇవన్నీ కూడా మనకు ఈ సమాసాలు ఏంటి? బహువ్రీహి సమాసం, బహువ్రీహి సమాసం, బహువ్రీహి సమాసం, బహువ్రీహి సమాసం కదా. ఓకే, అందరికి బహువ్రీహి సమాసం అర్థమైందిగా. ఇప్పుడు క్లాస్ వర్క్లో రాసుకోండి. మీరు నోట్స్ నీట్గా రాసుకుంటే చివరికి చదువుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? చక్కగా నీట్గా రాసుకోండి, క్లాస్ వర్క్లో